ततो दग्धासो अपरीतास उद्भिदः देवानो यथा सतमिद्वृते असन्नप्रायुवो रक्षितारो दिवे दिवे। శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీ పేరుగాంచిన ఆధ్యాత్మిక తత్వవేత్తలు, సిద్ధయోగులు. వారు సృష్టించిన ఏకం మహాక్షేత్రానికి ప్రఖ్యాతిగాంచిన నాయకులు ఎందరో జ్ఞానం కోసం, ధ్యానం కోసం వస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వారి కేంద్రాలు సుమారు 100 దేశాలలో వ్యాపించి ఉన్నాయి. శ్రీకృష్ణాజీ 11 సంవత్సరాల ప్రాయంలోనే ముక్తిస్థితి, దైవ సాక్షాత్కారం పొందారు. ఆ చిన్న వయసు నుండే ఈనాటికి శ్రీకృష్ణాజీ సన్నిధిలో ధ్యానం చేసిన వారికి మనసులోని గాయాలు మాని, ఆందోళనలు తొలగి ఉన్నత చైతన్య స్థితుల అనుభవాలు కలుగుతుంటాయి. శ్రీ ప్రీతాజీ సన్నిధిలో సాధకుల హృదయాలు అలవోకగా ప్రేమ, కరుణ స్థితులకు జాగృతం అవుతాయి. వారి నుండి జ్ఞానం నేర్చుకోవడం అంటేనే ఎన్నో జన్మల ఆశీర్వాదం. వారి ఏకైక కుమార్తె లోకాతో కలిసి 2 స్వచ్ఛంద సంస్థలను స్థాపించారు. ఒకటి వరల్డ్ యూత్ చేంజ్ మేకర్స్. దీని ద్వారా భారతదేశంలోనూ ప్రపంచమంతటా కూడా స్కూల్స్, కాలేజెస్లో ఉచితంగా పరివర్తనా శిక్షణలను అందిస్తుంటారు. రెండవది వన్ హ్యుమానిటీ కేర్. దీని ద్వారా ఏకం చుట్టుపక్కల ఉన్న 1000 గ్రామాల వారి జీవనాన్ని మెరుగుపరచడానికి సహాయం చేస్తుంటారు. మూడవ వార్షిక ఏకం విశ్వశాంతి ఉత్సవాలు కొన్ని లక్షల మందిని శాంతి గురించి ఆలోచించేలా, శాంతిని ప్రేమించేలా, శాంతితో జీవించేలా చేశాయి. ఏకం విశ్వశాంతి ఉత్సవాలు శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీలు సృష్టించిన 7 రోజుల వేడుకలు. ఈ ఉత్సవం యొక్క ధ్యేయం మానవాళి చైతన్యంలో పరిణామాన్ని సృష్టించి మానవాళిని శాంతికి జాగృతం చేయటం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలు, 300 నగరాలు, భారతదేశంలోని సుమారు 2000 గ్రామాలు, 2000కు పైగా విద్యాసంస్థలు, సాంఘిక సంస్థలు కలిసి 1 కోటి మందికి పైగా ఒకే సంకల్పంతో, ఒకే చైతన్యంగా ఏకమయ్యారు. ఈ మహత్తర సంకల్పమే విశ్వశాంతి. ఈ సంవత్సరం ఉత్సవాలలో జరిగిన మరొక గొప్ప విశేషం, ఆంధ్రప్రదేశ్లోని దాదాపు విశాఖపట్నం జిల్లా మొత్తం ఈ వేడుకలలో పాల్గొని మానవాళికి వారి సేవలందించారు. ప్రతిరోజు ఉత్సవం చాలా వైభవోపేతంగా జరిగింది. వెలకట్టలేని ఆధ్యాత్మిక జ్ఞానము, శక్తివంతమైన ధ్యానములు, ప్రపంచంలోని ప్రముఖులతో శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీల సంభాషణలు అందరికీ కనువిప్పు కలిగించాయి. ముఖ్య అతిథులుగా కైలాష్ సత్యార్థి, భారత్ సామాజిక సంస్కర్త, నోబెల్ శాంతి గ్రహీత. I am quite surprised, Krishnaji and Preethaji, that in such a young age you have become the champion for peace and humanity, love and compassion. Thank you so much. You are blessed by God and you are born as the messenger of divinity. So thank you so much. Thank you. Mang Fun, న్యూజిలాండ్ రేస్ రిలేషన్స్ కమిషనర్. Communities here in Aotearoa, and we always say if Indigenous people do well, Māori people do well, Aotearoa, New Zealand will do well. Yes, that's true. When everybody can feel that oneness, and if everybody understands that one's wellness is dependent on others and together is where we can find happiness, I think if that understanding dawns onto people, definitely this togetherness will happen. సైనా నెహ్వాల్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్. Namaste, Sainaji. So good to have you. It is wonderful to have you with us at the ACOM World Peace Festival. It's my honor to be here, ma'am. Thank you.
ma'am. I was just like, into deep sleep, which is very, very rare for us because of the everyday playing tensions and all that. But this 10 minutes, I was just into like very deep state of mind, which really helped me. I feel fresh now. I definitely feel fresh. It's a kind of yoga nidra probably you moved into. So you have great experiences waiting for you at Ekam. So whenever you have time and whenever it is safe, please do come. Thank you so much, ma'am. Thank you. మిథాలీ రాజ్ భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్. I believe meditation is important and it does help a lot because we do have anxious moments as an athlete where we are, when I'm sitting out and I see my team trying to reach towards a result of the game, there are moments where the sport is in balance or the match is in balance. And if you're not calm, you probably will not have a clarity of mind. And if you don't have a clear mind, you cannot be at your best when you want yourself to be at the best. ఎరిక్ సొల్హిమ్, నార్వేయన్ దౌత్యవేత్త, రాజకీయవేత్త లాంటి వారు పాల్గొన్నారు. Thank you so much, and I was really moved listening to your great speech and to the prayers and to the meditation you did. I think you were absolutely spot on in what is the real issue of the time, which is our relationship to our mother, to Mother Earth. జాన్ ఎల్ పీటర్సన్, ప్రముఖ ఫ్యూచరిస్ట్ మరియు ఆర్లింగ్టన్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు. గ్రెగ్ బ్రాడెన్, గొప్ప రచయిత, శాస్త్రవేత్త. ఇప్పుడు ఏకం విశ్వశాంతి ఉత్సవాలలో శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీలు అందించిన కొన్ని సందేశాలను విందామా? So many wars have been fought on earth. But what instigates all these wars is the war that goes on within our minds. It is the mental infection of violence within us. This mental infection of violence has been going on for the past 70,000 years and has been passed on from one generation to another, and also parallelly from one community to another community. We are all hiding from COVID in our homes. But this is a much more dangerous infection. You can't hide from it. You must awaken spiritually and conquer it. Every person's mind and heart has become a violent battleground. If we can just realize this, this will be a great first step to awaken and become spiritual. Wherever there is peacefulness, there prosperity will flow. To awaken to peace and to spread that peace around us is the ultimate dharma of every human being. Do you know that less than 3% of what we spend every year on war and preparing for war can end starvation in the world? With less than 1% of what we spend preparing for war, we can end drinking water problems in the world. It is like the energy of a person. If you are foolish, you will spend your entire energy on hating and fighting the other, all the people around you. Then you would make nothing with your life. Think about it. If you are wiser, you will invest your time and energy in growth. Think for a moment. How much energy are you wasting right now on fighting someone instead of growing, instead of nurturing love? Think about it. It is time you woke up. It is time you rose towards mukti, enlightenment. It is time you awakened to your true nature of immense peacefulness. It is important
that millions wake up from their unawakened state of inner conflict and move towards an awakened state of peace. Because it is our collective peace that has the power to end war. It is our collective peace that will prevent the emergence of egoistic leaders in the world. That is why it is our dharma to wake up from our conflict-driven minds to our true nature of unperturbed peace. And only then abundance will flow and thrive in our families and the world. Children are innocent. They can't handle judgment. They can't handle abandonment. They cannot bear negligence, prejudice, and least of all, violence. If as grown-ups we have difficulty handling these painful experiences, how can children handle them? If you can preserve the natural innocence and joy of children, they will grow up into powerful peace leaders for the future. Today I want to ask every one of you to rise up to your greater dharma and do one selfless act of service to the world. I want every one of you to spread this message to the world, that children must be given as much love, hugs, and appreciation until they are 7 years old. If parents can do this, these children will grow up into peaceful adults. If love is denied to them at this age, they will grow up into damaged people. Joyful children are capable of great wonderment. They're capable of kindness and curiosity. And even when they are jealous or selfish, it simply passes without taking root. It is this joyfulness and this innocence that later blossoms into a state of unperturbed peace as they grow into adults. Children ultimately need your loving presence. They need your attention. Ask yourself, if you're a parent, do you really feel your child? If you are an elder member of your family, do you bring attention to a child when he or she is around? If you are a teacher, do you know their inner struggles in the process of learning? Do you appreciate them enough? Do you celebrate their achievements? Do you make their happiness as important as their performance? To protect the innocence of a child, whether it is your own child or another's child, it is your dharma. ఈ భూమిపైన ఎన్నో యుద్ధాలు జరిగి ఉన్నాయి. అయితే ఈ యుద్ధాలను రెచ్చగొట్టడానికి కారణం మన మనసులో జరిగే యుద్ధం, మనలోని హింస అనే మానసిక అంటువ్యాధి. ఈ హింస అనే మానసిక అంటువ్యాధి గత 70,000 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు, అది ఒక తరం నుండి మరొక తరానికి, ఒక వర్గం నుండి మరొక వర్గానికి వ్యాపిస్తోంది. కోవిడ్ వైరస్ నుండి మనమందరం ఇండ్లలో దాగి ఉన్నాం. ఈ మానసిక అంటువ్యాధి వైరస్ కంటే అపాయకరమైనది. దాని నుండి మీరు తప్పించుకోలేరు. తప్పకుండా మీరు ఆధ్యాత్మికంగా జాగృతమయ్యి దానిని జయించాలి. ప్రతి మనిషి మనసు, హృదయం హింసతో కూడిన ఒక యుద్ధభూమి అయిపోయింది. ఈ సత్యాన్ని మీరు గుర్తించగలిగితే
అదే మీ ఆధ్యాత్మిక జాగృతికి మొదటి మెట్టు. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సంపద కలుగుతుంది. శాంతికి జాగృతమయ్యి మన చుట్టూ శాంతిని పెంపొందించడం ప్రతి మనిషి యొక్క ధర్మం. ప్రతి సంవత్సరం మనం యుద్ధాల కోసం చేసే ఖర్చులో 3% కంటే తక్కువ ఖర్చుతో ప్రపంచంలోని ఆకలి బాధలను అంతరింపచేయవచ్చునని మీకు తెలుసా? యుద్ధ సన్నాహాలకు చేసే ఖర్చులో 1% కంటే తక్కువ ఖర్చుతో ప్రపంచంలో ఉన్న తాగునీటి సమస్యను ఆపవచ్చని మీకు తెలుసా? ఇది మానవ శక్తిలాగా. మీరు అజ్ఞానంలో ఉంటే మీ శక్తినంతా ఎదుటివారిని ద్వేషించడంలో, ఎదుటివారితో మరియు మీ చుట్టుపక్కల వారితో పోరాడడానికి వెచ్చిస్తారు. అప్పుడు మీ జీవితంలో మీరు ఏమీ సాధించలేరు. ఒక్కసారి ఆలోచించి చూడండి. మీరు తెలివిగల వారిగా ఉంటే మీరు మీ శక్తిని, సమయాన్ని అభివృద్ధి చెందడానికి ఉపయోగిస్తారు. అభివృద్ధికి కాకుండా, ప్రేమించడానికి కాకుండా ఎదుటివారితో పోరాడుతూ ఎంత ప్రాణశక్తి పోగొట్టుకుంటున్నారో చూడండి, ఆలోచించండి. ఇది మేల్కొల్పుకు సమయం, ముక్తి వైపుకు పయనించాల్సిన సమయం, మీ సహజ స్థితి అయిన శాంతి స్థితికి జాగృతమయ్యే సమయం. వారి జాగృతి చెందిన చైతన్య స్థితి సంఘర్షణ నుండి మేల్కొని శాంతిని జాగృతం చేసుకోవలసిన సమయం ఇది. కారణం, మన సామూహిక శాంతి స్థితికి మాత్రమే యుద్ధాలను ఆపగలిగే శక్తి ఉంది. మన సామూహిక శాంతి స్థితి మాత్రమే ప్రపంచంలో అహంకారంతో నిండిన నాయకుల అధికార దాహాన్ని అరికట్టగలదు. అందుకే సంఘర్షణ కలిగించే మనసుల నుండి చెక్కు చెదరని శాంతి స్థితికి జాగృతం అవ్వడం మన ధర్మం. అప్పుడే మన కుటుంబాలు, ప్రపంచం సుసంపన్నంగా వర్ధిల్లుతాయి. పిల్లలు అమాయకులు. వారు నిరాకరణను, తీర్పును తట్టుకోలేరు. వారు నిర్లక్ష్యతను, పక్షపాతాన్ని తట్టుకోలేరు. హింసను అసలే తట్టుకోలేరు. పెద్దవారమైన మనమే ఈ బాధాకరమైన అనుభవాలను సంభాళించుకోలేకపోతున్నాం. చిన్న బిడ్డలు వారెలా సంభాళించుకోగలుగుతారు? పిల్లలలోని సహజమైన అమాయకత్వాన్ని మీరు అలాగే నిలుపగలిగితే వారు పెద్దవారయ్యాక శాంతియుతమైన నాయకులుగా భవిష్యత్తులో వృద్ధి చెందుతారు. ఈరోజు మీలో ప్రతి ఒక్కరూ మీ ధర్మానికి జాగృతమై ప్రపంచానికి ఒక నిస్వార్థమైన సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందేశాన్ని మీరందరూ ప్రపంచానికి అందచేయాలని నేను కోరుకుంటున్నాను. అది ఏమిటంటే, 7 సంవత్సరాల లోపు పిల్లలకు ఎంత వీలైతే అంత ప్రేమ, అన్ని ఆలింగనాలు, అన్ని ప్రశంసలు అందించాలి. తల్లిదండ్రులు ఇది చేయగలిగితే పిల్లలు శాంతియుతమైన వారిగా ఎదుగుతారు. ఈ వయసులో వారికి ప్రేమ కరువైతే వారు గాయపడ్డ మనుషులుగా ఎదుగుతారు. ఆనందకరమైన బిడ్డలు ఆస్వాదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు దయ, కుతూహలాన్ని కలిగి ఉంటారు. వారిలో స్వార్థం, అసూయ ఉన్నా అవి వారిలో వేర్లు నాటుకోకముందే దూరమైపోతాయి. ఈ ఆనందం, ఈ అమాయకత్వమే వారు పెద్దవారయ్యాక చెక్కు చెదరని శాంతిస్థితిగా వికసిస్తుంది. ఎప్పటికైనా బిడ్డలకు కావలసింది ప్రేమ నిండిన మీ సాన్నిధ్యం, వారిపై మీ శ్రద్ధ. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల్ని నిజంగా భావిస్తున్నారా? మీ ఇంట్లో మీరు పెద్దవారుగా మీ చుట్టూ ఉన్న పిల్లలు తిరుగుతున్నప్పుడు వారిపై మీరు శ్రద్ధ పెడుతున్నారా? మీరు ఉపాధ్యాయులైతే మీ విద్యార్థులు విద్య నేర్చుకుంటున్న సమయంలో వారి అంతరంగ పోరాటాలు మీకు తెలుసా? వారిని మీరు తగినంతగా అభినందిస్తున్నారా? మీరు వారి విజయాలు, వేడుకలను చేసుకుంటున్నారా? వారి పనితీరుకు ఇచ్చినంత ప్రాముఖ్యత వారి ఆనందానికి కూడా ఇస్తున్నారా? చిన్న బిడ్డలు మీ సొంత వారైనా పొరుగువారైనా బిడ్డలలో ఉన్న అమాయకత్వాన్ని కాపాడండి. ఇది మీ ధర్మం. I am an Ekam peacemaker. I am with Ekam, Krishna ji, Preeta ji in this wonderful mission. Support this noble vision of Ekam World Peace Festival. I am on my path with Shri Krishna ji and Shri Preeta ji to become a peaceful human being.
I am for Ekam. I am for Krishna ji and Preeta ji. Ekam, Festival of World Peace. I'm joining with Ekam to celebrate World Peace Meditation. Let every one of us become a peaceful human being. And let's celebrate, let's rise our vibration. I, from the bottom of my heart, would like to thank Preeta ji and Krishna ji for guiding me. My heartfelt gratitude to Sri Krishna ji and Preeta ji. I am with Ekam for world peace. I am with Ekam peacemaker. And I am with Sri Krishna ji and Preeti ji. I am with Ekam. 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 I am with Ekam for world peace. 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 Since day one of the Ekam World Peace Festival, I am able to experience peace. Peace not only within me, with my friends, family, and also with each and everyone who are part of my life. And like everything that Sri Preeta ji and Sri Krishna ji do, this was no exception. It was far more than a peace talk or a peace meditation to make us feel good. In the past few days, I attended the Ekam World Peace Festival meditation. And for me, I feel it's so marvelous because day by day I can feel my inner states become more and more calm and peaceful. It's making me introspect so much more, go deeper and deeper into the layers of my heart and mind. Thank you so much.